కానూన్ ఆర్టీఐ మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గద్వాల గర్జన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అమరావతి రాజధాని మీద కొత్త మోసానికి తెరలేపిన విషయం మన అందరికీ అర్థమవుతుంది. అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న అర్హత ఏమిటి? గతంలో తాడేపల్లి ప్యాలెస్ గుమస్తాగా పేరు పొందాడు. ఉన్నా లేకపోయినా నోటుకొచ్చినట్టు మాట్లాడే వాతావరణం అతను అలవాటు చేసుకున్నాడు. అటువంటి మనిషి మరలా అమరావతి రాజధానిగా ఉంటుందని 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని మరొకసారి చెబుతూ అప్పటికి ఆయన అమరావతి రాజధానిగా ఉంటుందని ఆలోచించాడని, 2024కి విశాఖపట్నం రాజధానిగా ఉంటుందని, అక్కడి నుంచే పరిపాలన సాగించాలని అనుకున్నాడని, ఇప్పుడు కానీ మళ్ళా 2029 ఎన్నికల తర్వాత అమరావతి నుంచే పరిపాలన సాగిస్తాడని ఎన్ని రకాల నాలుక మడతేసే మాటలు మాట్లాడారు. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. అసలు విధానపరమైన నిర్ణయాలు ప్రకటించే హక్కు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరిచ్చారు? ఒకవేళ మాట్లాడాలంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. మోసానికి ప్రతిరూపంగా ఉన్న వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరొకసారి మోసం చేయటానికి సిద్ధమయ్యారనేది ఆ ప్రకటనల యొక్క సారాంశం. 2014-19 మధ్యకాలంలో రాజధాని లేని రాష్ట్రానికి సంబంధించి అసెంబ్లీలో రాజధాని నిర్ణయం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. అసలే రాష్ట్రం చిన్నదైపోయింది, ప్రాంతాల మధ్య నేను చర్చపెట్టదలుచుకోలేదు, రాజధాని మీరు ఎక్కడైనా పెట్టండి, గుంటూరు విజయవాడ మధ్య ఎక్కడైనా పెట్టండి, కనీసం 30,000 ఎకరాలు తగ్గకుండా చూడండి, వైసీపీ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని చెప్పారు. చెప్పిన మాటతో పాటు ఇంకా కొన్ని మాటలు మాట్లాడారు. అదేమంటే, ఈ ప్రాంతం మీద జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ ఉంది, ఇల్లు కట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదని 2019 ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మాట్లాడారు. నేను ఇల్లు కట్టుకున్నాను, నా పార్టీ ఆఫీస్ ఇక్కడే ఉంది, తెలుగుదేశం మా మీద దుష్ప్రచారం చేస్తుంది, మేము అధికారానికి వస్తే రాజధాని మారుస్తామని దుష్ప్రచారం చేస్తుందని చెప్పి మాటలు ఏమైనాయి? అధికారం రాగానే 3 నెలల్లో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ, రకరకాల కమిటీలు వేసి ఎక్కడా ప్రపంచంలో ఎక్కడా లేని కొత్త ఆలోచన, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ఆలోచన, 3 రాజధానుల ఆలోచన తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఏం ముంచుకొచ్చిందని మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. ఆ మాటల్లోని గూఢార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. దీన్ని బట్టి మనం ఆలోచిస్తుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు యూసఫ్ నీతి కథల్లో కానీ పంచతంత్రం కథల్లో కానీ నక్క జిత్తులు అనే మాట వస్తుంది. నక్క లాంటి తెలివితేటలు లేదా నక్క తోలుకు కప్పుకున్న తోడేళ్ళలాగా మాట్లాడినగా అర్థం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అందులో స్పష్టమవుతుంది, ఆయన స్టేట్మెంట్లోనే అవుతుంది, స్పష్టమవుతుంది ఏంటంటే ఇంకా కొత్తగా బిల్డింగులు కట్టాల్సిన పని లేదు అన్నాడు. ఉన్న బిల్డింగులు సరిపోతాయి పరిపాలనకి అన్నప్పుడు మరి 2014-19 మధ్య జరిగిన గద్వాల గర్జన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 11 సెప్టెంబర్ నాడు ఈ దినపత్రిక రాసింది. ఏం రాసింది? నాడు బీళ్లు నేడు సిరులు. నాడు బీళ్లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాడు బీళ్లు అయితే
ఇవాళ సిరులుగా మారి ఆనాడు 8 లక్షల ఎకరాలు మాత్రమే సాగుంటే మరొక 10 లక్షల ఎకరాలు పెరిగి 18.5 లక్షల ఎకరాల్లో ఇవాళ సాగునీరు అందుతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో అని చెప్పి ఇగో ఈ దినపత్రిక రాసింది. ఇవన్నీ ఇట్లా ఉంటే ఒక ఆయన కూడా అడుగుతాడు, ఏం ముఖం పెట్టుకుని వస్తున్నారని. నేను ఇవాళ అడుగుతా ఉన్న కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ నాయకులని. ఇక్కడ నిన్నగాక మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో నేను గద్వాలకి ఆర్ఎస్ ప్రవీణ్ గారిని గెలిపించాలని చెప్పి ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చిన. ఆనాడు మీ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పినాడు, అన్నా కాంగ్రెస్ పార్టీలో నేనెందుకు చేరతా, నన్ను చేరమంటున్నారు, అవసరమైతే రైలు కింద తలబెట్టి చచ్చిపోతా, కానీ కాంగ్రెస్ లో చేరను అన్నాడు. చెప్పినాడా లేదా? అదే చౌరస్తా. ఏం చౌరస్తా అది? వైఎస్ఆర్ చౌరస్తానా? వైఎస్ఆర్ చౌరస్తాలో మీటింగ్ పెడితే ఇగో ప్రవీణ్ అన్న సాక్షి, నేను ఉంటే వెంకటరామన్న ఉండే, అందరం ఉండే అన్నాడు. ఆయన రైలు కింద నిలబెట్టి చచ్చిపోతా రైలు పట్టాల మీద, గాని కాంగ్రెస్ లో పోను అన్నాడు. ఇవాళ ఏమంటున్నాడు? అభివృద్ధి కోసం పార్టీలో పోయినట్ట. ఏం అభివృద్ధి కోసం? ఎవరి అభివృద్ధి కోసం? నియోజకవర్గ అభివృద్ధి కోసమా? నీ సొంత అభివృద్ధి కోసం పోయినావా? దేనికోసం పోయినావు? ఏం అభివృద్ధి జరిగింది 22 నెలలలో? గద్వాల తాలూకాలో ₹1 కొత్తగా మంజూరైందా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? నేను అడుగుతా ఉన్నా. 6 గ్యారంటీలు అన్నారు, అరచేతిలో స్వర్గం చూపెట్టినారు, ఎన్నెన్ని మాటలు చెప్పినారు. రైతు బంధు కేసీఆర్ గారు 10,000 ఇస్తున్నాడు. మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంత ఇస్తా అన్నాడు? 15,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయా 15,000? వచ్చినాయా రాలేదా? గట్టిగా చెప్పాలా? వచ్చినాయా? మరి అందుకోసం మారిండా ఎమ్మెల్యే పార్టీ? మన కేసీఆర్ గారు 2,000 పెన్షన్ ఇస్తుంటే 2,000 ఏముంది, నేను 4,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయా 4,000 పెన్షన్లు? వచ్చినాయా? మరి అందుకోసం మారిండా? దేనికి మారిండు? కేసీఆర్ గారు ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుంటే షాదీ ముబారక్ కళ్యాణ్ లక్ష్మి పేరు మీద ₹1,00,000 ఇస్తే ఆయన ఇచ్చే లక్ష్యాన్ని నేను తులం బంగారం ఇస్తా మీదికెళ్ళి అన్నాడు. వచ్చిందా తులం బంగారం? వచ్చిందా రాలేదా? మరి దానికోసం మారిండా? తులం బంగారం కోసం. అట్లాగే గుర్తు తెచ్చుకోండి, ఎన్ని హామీలు మా ఆడబిడ్డలందరికీ హామీ ఇచ్చినాడు. నెలకు 2,500 ఇస్తా, అత్తకు 4,000, కోడలికి 2,500 అని మాట ఇచ్చినాడు. వచ్చినాయా 2,500 వరకన్నా? ఆడబిడ్డలు ఉన్నారా ఇక్కడ? ఎవరన్నా ఆడున్నారు? మీకు రావురా? అయ్యా వాళ్ళకు వస్తే వీళ్ళు మొగోళ్ళు చేయుక్తురు ఇట్లా. ఆడపిల్లలకు ఎవరికైనా వచ్చినాయా? ఎవరికి రాలే. రాష్ట్రంలో 1,67,00,000 మంది ఆడబిడ్డలు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు ఇస్తాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం? రాహుల్ గాంధీ వచ్చి పెద్ద పెద్ద మాటలు చెప్పిపోయాను. 2 లక్షలు రుణమాఫీ చేస్తా అన్నాడు. 2 లక్షలు అయిందా? రుణమాఫీ అయిందా కాలేదా? గట్టిగా చెప్పాలి, వినబడతలేదు. అయిందా కాలేదా? మరి అందుకు పోయిందా? ఎందుకు పోయిండు మీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకి? ఇంకా సిగ్గులేని విషయం ఏంటంటే, ఇంకా సిగ్గులేని విషయం, పోయిండు కాంగ్రెస్ లకి. ఇవాళ ఎవరో పోయి మన టీవీ వాళ్ళు అడిగినారు, అయ్యా నువ్వు ఏ పార్టీలో ఉన్నావని. ఏం చెప్పాలా పాపం? బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా అని చెప్తున్నాడు. మరి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్ మీటింగ్ ఇక్కడైతుంటే ఎమ్మెల్యే ఎక్కడున్నాడు? రేవంత్ రెడ్డి సంఖ్యలో ఉన్నాడు. ఆయనంట మీరందరూ అమాయకులంట, గద్వాల తాలూకాలో మీకు ఎవరికేం రాజకీయం తెలియదంట, ఆయన ఒక్కడికే తెలుసంట. ఆడబోయి రేవంత్ రెడ్డి సంఖ్యలో కూర్చొని నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. నమ్ముదామా? ఆయనకు సిగ్గు లేకపోవచ్చు, మనకన్నా ఉండాలనా లేదా? బరాబర్ ఉండాలి. ఒక్కటి చెప్తా ఉన్నా, యాద పెట్టుకోండి. ఇవాళ ఒకటి మాత్రం పక్క, ఎవరు ఎన్ని ఎత్తుగడలేసినా, ఎన్ని రకాల చిలిపి ప్రయత్నాలు చేసినా, ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా సుప్రీంకోర్టు యమా సీరియస్ గా ఉన్నది. ఈ 10 మంది ఖచ్చితంగా రాజీనామా చేయక తప్పదు, ఉప ఎన్నికలు రాక తప్పదు. రాబోయే 9 మాసాల్లో, 6 నుంచి 9 మాసాల్లో ఇదే గద్వాల తాలూకాలో తప్పకుండా తిరిగి ఉప ఎన్నిక రాబోతా ఉంది. బుద్ధి చెబుదామా పార్టీ మారిన ఎమ్మెల్యేకు? చెబుదామా? వెనకాల నుంచి గట్టిగా నిలబడాలి. చెప్దామా? బుద్ధి లేదా? మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్నా అవుతా? కావాలంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, దయచేసి పెద్ద పెద్ద నాయకులు పోయిండొచ్చు కాక బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. పార్టిసిపేట్స్ అందరికి కూడా టీషర్ట్ ఇస్తాము. తర్వాత సర్టిఫికేట్ కూడా, పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది.
దానికి ప్రైమ్ మినిస్టర్ గారి ఫోటోతోని ఈ మన యూత్ మినిస్ట్రీ నుంచి ఈ సర్టిఫికెట్ కూడా ఇష్యూ చేయడం అవుతుంది. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ను మనం బాగా సక్సెస్ చేయాలి. ప్రతి ఒక్కటి ఇప్పుడు మన కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, మిగతా డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీస్ అందరినీ కూడా మనం యాక్టివేట్ చేసి ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ అయ్యి మ్యాక్సిమం నంబరు రిజిస్టర్ చేసుకోనికి మనం ప్రయత్నం చేయాలి. ప్రతి ఒక్కరు కూడా దీనికి కోఆపరేట్ చేయాలి. స్పెషల్గా నేను ప్రెస్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మనం దీన్ని కొంచెం అందరికి తెలిసేటట్టుగా మీరు డిజిటల్ మీడియా కానీ ప్రెస్ మీడియాలో ప్రచారం చేయవలసిందిగా కోరుతున్నాం. తర్వాత 25th నాడు మన దీన్ దయాళ్ గారి బర్త్డే ఉంది. ఆ రోజు బూత్ స్థాయి నుంచి మన స్టేట్ వరకు ప్రతి ప్లేస్లో మన ట్రీ ప్లాంటేషన్ ఇప్పుడు పెట్టాలి. మన ఒక మన మదర్ పేరు మీద ఒక ట్రీ పెట్టాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి మదర్ అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి వాళ్ళు ఒక్కొక్కరు మనం ఒక ట్రీ మినిమం పెట్టాలనేది బూత్ లెవెల్లో, బ్లాక్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, మన స్టేట్ లెవెల్లో ప్రతి దగ్గర మ్యాక్సిమం మన గార్డెన్ కానీ, ఇంట్లో కానీ, పబ్లిక్ ప్లేస్లో కానీ, రోడ్స్ ఎమ్మడి కానీ చెట్లు పెట్టాలి. దీనికి మన డిఫరెంట్ నర్సరీస్తో కూడా మనం మాట్లాడడం జరిగింది. డిస్ట్రిక్ట్ లెవెల్లో, బ్లాక్ లెవెల్ వరకు కూడా నర్సరీస్ ఉన్నాయి. ఆ నర్సరీస్ నుంచి మనం ట్రీస్, ప్లాంట్స్ తీసుకొని చెట్లు నాటాలి. దీంతో మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మన ఎన్విరాన్మెంట్ బాగా చేంజ్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా కామారెడ్డిలో మన సడన్ ఫ్లడ్స్ వచ్చేది, అంటే మన బ్లాస్ట్ అయింది. దాంతో ఒకటే రోజు 40 సెంటీమీటర్ రెయిన్ వచ్చింది. అంటే ఇటువంటిప్పుడు ఎప్పుడు కూడా చూడలేదు మనం. అంటే ఎన్విరాన్మెంటల్ బాగా ఇంబ్యాలెన్సెస్ వచ్చుట్లా ఈ ఎన్విరాన్మెంట్లో మనం మళ్ళీ ఆక్సిజన్ పర్సంటేజ్ బాగా పెంచాలి. మన ప్లాంటేషన్ ఏరియా కూడా పెంచాలి. బట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ కానీ మోడీ గారికి కూడా బాగా ఇష్టము. కాబట్టి ఆ రోజు దీన్ దయాళ్ జయంతి బర్త్డే సందర్భంగా ఈ మ్యాక్సిమం ట్రీస్ పెట్టి మనం ఎన్విరాన్మెంట్ను కాపాడాలన్నది మెయిన్ ఉద్దేశం. దాన్ని కూడా మీరు చాలా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత 27th నాడు ఎవరైతే ఇప్పుడు వికలాంగులు వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకు మనం సన్మానం చేయాలి. ఆ రోజు 27th నాడు మన ఈ ఎమ్మెల్యేస్, ఎంపీస్ నియోజకవర్గంగా ఎస్సీ ఎస్టీ మోర్చా ఈ ప్రోగ్రాంను మన కోఆర్డినేట్ చేస్తుంది. 28th నాడు మనం స్టేట్లో ఉన్న విశిష్ట పౌరులు అంటే పద్మశ్రీ అవార్డు కానీ, పద్మభూషణ్ కానీ, లేకుంటే మంచి యూనివర్సిటీ ఛాన్సలర్స్ కానీ, లేకుంటే పబ్లిక్ సేవ చేసిన పెద్దలందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీలో వాళ్ళందరినీ కూడా మనం సన్మానించుకోవాలి. తర్వాత సెకండ్ అందరికీ తెలిసిన విషయమే మనకు జాతిపిత గాంధీ గారి బర్త్డే. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే కూడా. అంటే గాంధీజీకి ఎప్పుడైనా మనం కాటన్ వస్తువులు, కాటన్ దుస్తులు ఏదైనా మనం విలేజ్లో తయారు చేసే వస్తువులు బాగా ఇష్టం ఉండే. కాబట్టి ఆ రోజు అంతకుముందు మనం ఈ కాటన్ పర్చేజ్ బాగా చేసి కాటన్ షాప్స్లో మనందరం కూడా ఎక్కువగా పర్చేజ్ చేయాలి. చేసి అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం ఈ ఖాదీ వస్తువులు కొనుగోలు చేసి ఈ మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం. అంటే మన ఇండియా ఎప్పటికి కూడా ఒకప్పుడు మన వస్తువులన్నీ మనమే తయారు చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసేది. కాబట్టి కొన్ని రోజుల తర్వాత మనం వేరే కంట్రీ మీద డిపెండ్ అయిపోయాం. కాబట్టి ఆ డిపెండెన్స్ తగ్గించుకొని ప్రతి వస్తువు మనకి ఏం అవసరమో మనం డే టు డే నీడ్స్ అన్నీ కూడా మనమే మన కంట్రీలో తయారు చేసుకోవాలనేది మెయిన్ ఉద్దేశం. ఆత్మనిర్భర్ భారత్ కావాలన్నది మెయిన్ ఉద్దేశం. దానిలో భాగంగానే మనం ఈ కాటన్ వస్తువులు ఇవన్నీ కొని మన జాతిపిత ఆయనకి ఇష్టమైన పని చేసి మనం ఆ రోజు ఇంకా ఈ గాంధీ గారి ఫొటోస్ అన్నిటికీ కూడా పూలమాలలు వేసి డిఫరెంట్ ఆఫీస్లో కానీ
మన పంచాయతీ ఆఫీస్ కానీ బ్లాక్ ఆఫీస్ కానీ అన్నిట్లో మనం పూజ చేసి ఆ రోజు వారికి మనం నివాళులు అర్పించాలి. అయితే ఈ విధంగా ఈ 15 days ఈ ప్రోగ్రాం కంటిన్యూగా మనం సక్సెస్ఫుల్గా చేసి ఇప్పుడు ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుంది, మన దగ్గర గవర్నమెంట్ లేదు కాబట్టి మన కార్యకర్తలు మనము మన అన్ని మోర్చాసు పార్టీ పెద్దలు అందరికీ కూడా అడ్వైజ్ ఉంటుంది. కాబట్టి దీన్ని మనం కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని పనిచేయాలి. మన గవర్నమెంట్ లేదు కాబట్టి కొన్ని ఆడంకులు కూడా వస్తాయి, వాటిని ఫేస్ చేసి మనం ఈ ప్రోగ్రామ్స్ అన్నింటినీ బాగా సక్సెస్ చేసి దీనిలో భాగంగానే ఇది ఒక మంచి ఆపర్చునిటీ టు మీట్ ఆల్ ది పీపుల్. కాబట్టి ఇప్పుడు కమింగ్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఎలక్షన్ ముందు పోయి కలిసే బదులు ఈ అకేషన్ ఈ మంచి పనులన్నీ మనం ప్రైమ్ మినిస్టర్ గారు చేసేటి, తర్వాత మన పార్టీ పెద్దలు చేసిన అన్ని కార్యక్రమాలు చెప్పుకుంటూ ఇందులో స్వచ్ఛ భారత్ కూడా ఉంటుంది. స్వచ్ఛ భారత్ కూడా మంచిగా సక్సెస్ఫుల్ చేయాలి. అంటే ప్రైమ్ మినిస్టర్ గారికి ఇష్టమైన ప్రాజెక్ట్ స్వచ్ఛ భారత్, అది కూడా బాగా సక్సెస్ చేయాలి అందరూ. కాబట్టి మీరు ప్రెస్ మీడియా కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈ మన ప్రెస్ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వైసీపీ మహిళ రాయన భాగ్యలక్ష్మి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. కానీ సాయంత్రానికే 100 మంది పేషెంట్లకు చేరింది పరిస్థితి. అప్పటికైనా వీళ్ళు సరైన ప్రజలకి అవగాహన కల్పించడం కానీ, లేకపోతే డోర్ టు డోరు అక్కడ సర్వే చేయించడం కానీ, లేకపోతే అక్కడ అంబులెన్స్లు అరేంజ్ చేయటం కానీ, హెల్త్ శిబిరం అన్నది ఒక స్కూల్లో పెట్టారు, 2 గదులు ఏర్పాటు చేశారు. చుట్టుపక్కల ఉన్న యూపీహెచ్సి సెంటర్స్ నుంచి మెడిసిన్స్ తెప్పించినారు. అవి ఏంటంటే కాలం చెల్లిన మెడిసిన్లు, అవన్నీ టైం దాటిపోయిన మెడిసిన్లు తీసుకొచ్చి అవి ఎవరో ఒక పేషెంట్ చూసి దీని మీద డేటు ఎక్స్పైర్ అయింది కదా అని ఒక పేషెంట్ చెప్పిన వరకు అక్కడ చూసుకునే పరిస్థితి లేదు. ఆ రకంగా ఈరోజు విజయవాడ నగరంలోన ఈ రకంగా అక్కడ శిబిరాల దగ్గర కూడా పేషెంట్లు చూసుకునేంత వరకు కూడా అక్కడ ఉన్న హెల్త్ సెక్షను ఆ డేట్లను కూడా చూసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. 244 మంది ఈరోజు అధికారికంగా డయేరియా బారిన పడ్డారు అని అంటే ప్రభుత్వ పాలన ఎలా ఉన్నది అన్నది మనందరికీ అర్థమవుతుంది. ఇక్కడ ఇంత ఇబ్బందిగా అడుగుతుంటే చుట్టుపక్కల ఉన్న అక్కడ ఉన్న షాప్స్ కానీ, చిన్న చిన్న షాపులు, చిన్న చిన్న హోటల్స్, చిన్న చిన్న చికెన్ సెంటర్లు ఇవన్నీ మూవ్ ఇచ్చినారు. కానీ మద్యం షాపులు యథేచ్ఛగా అర్ధరాత్రి వరకు అక్కడ కొనసాగుతున్నాయి. వీళ్ళకి ప్రజల ఆరోగ్యం మీద ఉన్న ఆసక్తి కన్నా వీళ్ళు జోబులు నింపుకొని వీళ్ళ ఆదాయం మీద ఉన్న ఆసక్తి ఎక్కువగా ఉంది. అక్కడ అన్ని షాపులు మూయించిన వారు మద్యం షాపులు తెరిచి ఉంచడం ఏంటి? అక్కడ నిన్న అప్పలరాజు గారు, మంత్రి గారు, మాజీ మంత్రి గారు వచ్చినారు. అప్పలరాజు గారు, నేను, విష్ణు గారు మేము అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది మహిళలు వచ్చి, అమ్మా మద్యం షాపులు మూయించండి అమ్మా, మా ఊళ్ళకి పని పాటు లేకుండా అందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, మగవాళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోతున్నారు, ఇళ్లలో రూపాయి ఉండవు. తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏమిటి అని అంటే, సెట్టిబలిజీ సామాజిక వర్గాన్ని సెట్టిబలిజీ సామాజిక వర్గానికి సర్టిఫికెట్లు ఇష్యూ చేసే సమయంలో గౌడగా ముందు పేరు చూపించి గౌడ బ్రాకెట్లో సెట్టిబలిజ, గౌడ బ్రాకెట్లో శ్రీశైన, గౌడ బ్రాకెట్లో ఈడిగా, గౌడ బ్రాకెట్లో యాత, సిగిడి అట్లాంటి ఒక కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అదే సందర్భంలో మంత్రులు కొంతమంది ప్రకటనలు చేస్తూ ఏమన్నారంటే ఇది టెక్నికల్ మిస్టేక్ అని ముందుగా అన్నారు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, టెక్నికల్ మిస్టేక్, ఇది తొందరలో పరిష్కారం అవుతుందన్నారు. దాని వరకు ప్రాబ్లం కాదు. రెండో సందర్భంలో
ఇది సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో మాట్లాడతాం, ఇది సమస్య పోద్దన్నారు. దాని వరకు ప్రాబ్లం లేదు. కానీ ఇందులో తెర మీదకి తీసుకొచ్చింది ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దీనికో జీవో ఇచ్చిందని, ఆ జీవోని బేస్ చేసుకుని ఇవాళ ప్రభుత్వం అంటే ఎవరైతే సామాజిక వర్గంలో ఈ ఆందోళన వ్యక్తం చేస్తున్నారో ఈ అంశానికి తెరదీశామనేటువంటి మాట వారు చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది. నేనేమంటానంటే, ఇక్కడ వారు మాట్లాడేటువంటి సందర్భంలో వాస్తవాలు వీరికి తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1997 వాస్తవాలు మీ ద్వారా ప్రజలందరికీ ఒకసారి క్లారిఫై చేయాలి. ఎవరైతే దీని మీద ఆందోళన చెందుతున్నారో లేదా ఆలోచన చేస్తున్నారో వారికి నష్టం కలుగుతుంది, లేకపోతే వారి యొక్క ఆత్మగౌరవానికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి ఆలోచనలో ఉన్నారో వారందరికీ ప్రతిపక్షంలో, అంటే నేను బీసీ సంక్షేమ మంత్రిగా చేశాను కాబట్టి నా పేరు కూడా ప్రస్తావించారు కనుక నేను క్లారిఫై చేసేది ఏంటంటే, 19/6/1997లో ఒక జీవో వచ్చింది, జీవో నెంబర్ 16. ఆ జీవోలో 15/5/95లో ఒక సామాజిక కార్యకర్తగా, సామాజిక స్పృహ కలిగినటువంటి నాయకుడిగా సర్దార్ అని పిలిపించుకున్నటువంటి గౌతు లచ్చన్న గారు ఒక ప్రతిపాదన చేశారు ప్రభుత్వానికి. ఎవరైతే గీత వృత్తి మీద ఆధారపడి ఉన్నారో ఆ కులాలన్నీ కూడా ఒక అంబరిల్లాగా ఒక గొడుగు కిందకి తీసుకురావాలి అని ఆలోచన చేసి 16 జీవో నెంబర్ 16ని ఆయన ప్రతిపాదించినటువంటి సమయంలో ఆనాడు పెద్దలు, తూర్పుగోదావరి జిల్లాలో అధిక సంఖ్యాకులుగా ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారు, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, వారు కూడా దీనికి సంబంధించినటువంటి సమ్మతిని తెలియజేసిన తర్వాత 97లో జీవో నెంబర్ 16 వచ్చి టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేమూరి ఆనంద్ సూర్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. మొన్న 10వ తారీఖు అనంతపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన నాయకులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు మాధవ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి కార్యక్రమం ద్వారా అనంతపురం అనంతపురంలో లక్షలాది మంది ప్రజలు వచ్చి ఆ సూపర్ 6 సూపర్ హిట్ అంటే ఏంటో తెలుసుకొని చాలా 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 ఆనందపడుతున్న సమయం అది. అటువంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో 151 నుంచి మధ్యలో 5 ఎగిరిపోయి 11కు పడిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి వైసీపీ పాలనకి, వైసీపీకి వెన్నులో వణుకు పుట్టింది. అంతకన్నా ముందు జగన్మోహన్ రెడ్డి కళ్ళు బైర్లు కమ్మాయి. ఎందుకని? ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందర ఇచ్చినటువంటి హామీలన్నింటినీ, సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఇప్పటి వరకు అన్ని అమలు చేసినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నటువంటి విషయం. ఎందుకంటే మొట్టమొదటగా భరోసా పెన్షన్ పథకం. ఈ భరోసా పెన్షన్ పథకం ద్వారా ఈ రోజున 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రతి ఇంటి గుమ్మంలోనూ చంద్రబాబు నాయుడు గారు పంపించిన ప్రతినిధులతో వారికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని వారి ఇంటిలోనే ఇవ్వటం జరుగుతున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. అలాగే ఇప్పటి వరకు 45,000 కోట్ల రూపాయలని పెన్షన్ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. అట్లాగే స్త్రీ శక్తి పథకం కింద
5 కోట్ల మంది మహిళలు ఉపయోగించుకుంటున్నారు. ఎలాగా? ఉచిత ప్రయాణం, ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద సూపర్ 6లో భాగంగా స్త్రీ శక్తి పథకం ద్వారా 5 కోట్ల మంది మహిళలు ఈ రోజున వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఉచిత రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని, దానికి 200 కోట్ల రూపాయలు వాళ్ళకు ఆదా అయినటువంటి విషయం. అంటే ప్రభుత్వం ఈ ఉచిత ప్రయాణం కోసం 200 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ రోజున స్త్రీశక్తి పథకం ద్వారా అమలు చేస్తున్న విషయం తెలియజేస్తున్నాం. అంతేకాకుండా దీపం 2 పథకం కింద 1704 కోట్లతో 2.45 కోట్లు, 1704 కోట్లతో 2.45 కోట్ల సిలిండర్లు రాష్ట్ర ప్రజానీకానికి అందించాం. మరి దాంట్లోనే భాగంగా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. మరి అన్నదాత సుఖీభవ, ఈ అన్నదాత సుఖీభవ పథకం తీసుకున్నట్లయితే జగన్ రెడ్డి పచ్చి మోసాలు అబద్ధాలు చెప్పడానికే ఈ రోజున గత కొన్ని రోజులుగా వివిధ రకాలైనటువంటి ప్రెస్ మీట్లతో పిచ్చి పిచ్చి ప్రేలాపనలతో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని తన నోటికొచ్చిన మాటలతో మాట్లాడుతూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. మెడికల్ కాలేజ్ కి కట్టాలన్న ఆలోచన చేసావా, కట్టడానికి ప్రయత్నించావని నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్కి పోయినా ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్స్ని, పిహెచ్సిల్ని రెన్యువేట్ చేయడమే కాకుండా కొత్తగా అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా కట్టించి అన్ని రకాల ఫెసిలిటీస్ని అందజేయడమే కాకుండా 17 మెడికల్ కాలేజీలు, వాటితో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రజలకి అందుబాటులో తేవాలి. పేద ప్రజలు డాక్టర్లు అవ్వటమే కాకుండా పేద ప్రజలకి నాణ్యమైన ఫ్రీ మెడిసిన్ కూడా వాళ్ళకి వైద్యం అందించాలన్న ఒక చిత్తశుద్ధితో పనిచేసిన వ్యక్తి. ఈరోజు ఆ 17 మెడికల్ కాలేజీలని పూర్తి చేయడం చేతగాక, అంటే దాదాపుగా 7 జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసేశారు. 5 జగనన్న ఉన్నప్పుడే 2023-24లో ఓపెన్ చేసి క్లాసెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. మొన్న ఈ మధ్య ఒకటి స్టార్ట్ అయింది. పులివెందల్ది వాంటెడ్గా కక్ష సాధింపుగా ఏ విధంగా చేస్తున్నారో అందరూ కూడా చూస్తున్నారు. మిగతా 10 ఈ 15 నెలల్లో కనీసం 15 కోట్లు కూడా కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేస్తూ కక్ష సాధింపుగా ఈరోజు ఆ మెడికల్ కాలేజీని తమకు కావాల్సిన వాళ్ళకి అప్పచెప్పడం కోసం ప్లాన్ ప్రకారం ఎలా చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈ నీతిమాలిన ప్లాన్లు, నీతిమాలిన రాజకీయాలు, వీళ్ళ దోపిడీ కోసం మెడికల్ కాలేజీల్ని అంటే లక్షల కోట్లు విలువ చేస్తాయి భవిష్యత్తులో. అలాంటి మెడికల్ కాలేజీలని విత్ హాస్పిటల్స్తో తమకు కావాల్సిన వాళ్ళకి పప్పు బెల్లల్లాగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇచ్చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నిజాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయగానే వాటికి సమాధానం చెప్పాల్సిన సీనియర్ మోస్ట్ చంద్రబాబు నాయుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఎందుకు తన మంత్రుల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టడానికి ఈరోజు పంపిస్తున్నారని నేను అడుగుతున్నాను. ఎంత సిగ్గుచేటంటే ఈరోజు హోంమంత్రి అనిత గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రెజెంటేషన్ చూస్తుంటే అది ఒక ప్రెజెంటేషన్ లాగా లేదు, అనిత ఫ్రస్ట్రేషన్ కనిపిస్తోంది. ఆమె ఏదైతే వీడియోలు చూపించిందో అవన్నీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం తయారు చేయించిన ఫేక్ వీడియోస్ని ఏ విధంగా ఆమె ప్రజెంట్ చేసిందో మనం అందరం కూడా గమనించగలిగాం. ఎందుకంటే ఆడవాళ్ల భద్రత గురించి, బాలికల మీద జరిగే హత్యల గురించి, అలాగే మహిళల మీద జరిగే అఘాయిత్యాల్ని ఆపడం గురించి ఆవిడ ఏ రోజు మీటింగ్లు పెట్టలేదు, ఏ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు ఇవ్వలేదు. వాటికి ఎలాంటి ఒక పులి స్టాప్ పెట్టే విధంగా కొత్త చట్టాలను తేవటమో లేదా ఉన్న చట్టాలని సవరించి నేరస్తుల్ని కంట్రోల్ చేసే విధంగా ఏ రోజు చేయలేదు. కేవలం చంద్రబాబు నాయుడు ఇచ్చే ఫేక్ వీడియోల్ని ప్రజెంట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికే ఆమె ముందుకొచ్చిందనేది ఈ రాష్ట్ర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గద్వాల గర్జన బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పాల్గొని ప్రసంగించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మీడియా సమావేశం పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.